అందరూ కూడా గత ఆర్సీబీ మ్యాచ్లో చూస్తే విరాట్ కోహ్లీ ఫీల్డ్లో లేకపోవడం వల్ల కొంత డిసప్పాయింట్ అయ్యారు. ఎందుకు అంటే కోహ్లీని ఫీల్డ్లో చూస్తే ఆ టీంలో వచ్చే ఉత్సాహం వేరు, అభిమానుల్లో వచ్చే ఉత్సాహమే వేరు. సో అట్లాంటిది అతన్ని మిస్ అయ్యాం ఫీల్డ్లో అని ఫీల్ అయ్యారు. కానీ ఈ మ్యాచ్లో మాత్రం ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో మాత్రము విరాట్ కోహ్లీ ఫీల్డ్లో కూడా ఉన్నాడు, హంగామా చేశాడు. కాకపోతే బ్యాటింగ్లోనే డిసప్పాయింట్ అయ్యారు ఈసారి ఆడియన్స్. 19 రన్స్ మాత్రమే చేసి అవుట్ అయ్యాడు విరాట్ కోహ్లీ. సో మొత్తానికి ఆర్సీబీ ఖాతాలో 2వ ఓటమి నమోదైంది, ఢిల్లీ క్యాపిటల్స్ ఖాతాలో 3వ విజయం నమోదైంది. పాయింట్స్ టేబుల్లో చూస్తే ఆర్సీబీ 2వ స్థానంలోనే ఉంది, ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం 4th పొజిషన్కి రీచ్ అయ్యింది ఈ మ్యాచ్ రిజల్ట్ వచ్చిన తర్వాత. మరి అసలు మ్యాచ్లో ఏం జరిగింది ఏంటి ఆ డీటెయిల్స్ అన్ని ఒకసారి చూద్దాం. వెల్కమ్ టు క్రిక్ మై షో. నా పేరు డివి రమణ. సో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగినటువంటి ఈ మ్యాచ్లో టాస్ గెలిచినటువంటి ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ బెంగళూరును బ్యాటింగ్కి ఆహ్వానించాడు. సో బెంగళూరుకి ఓపెనర్ అయితే అద్భుతంగా స్టార్ట్ ఇచ్చాడు ఫిల్ సాల్ట్. మరో ఎండ్లో మరో ఓపెనర్ విరాట్ కోహ్లీ మాత్రము ఈసారి కొంచెం డిసప్పాయింట్ చేశాడని చెప్పొచ్చు. సో 19 రన్సే చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత టాప్ ఆర్డర్లో ఎవరు కూడా నిలదొక్కోలేదు. దేవదత్ పడిక్కల్ వచ్చి త్వరగానే అవుట్ అయ్యాడు, రజత్ పటిదార్ కూడా సింగిల్ డిజిట్కే అవుట్ అయ్యాడు. మరో ఎండ్లో ఫిల్ సాల్ట్ మాత్రం తనదైన స్ట్రోక్స్తో అలరించాడు, హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఓవరాల్గా అతను 60+ రన్స్ స్కోర్ చేశాడు. టిమ్ డేవిడ్తో కలిసి కూడా మంచి పార్ట్నర్షిప్ నెలకొల్పే ప్రయత్నం చేశాడు. సో టిమ్ డేవిడ్ అండ్ ఫిల్ సాల్ట్ ఉన్నంతసేపు స్కోర్ బాగా వస్తుందేమో, భారీ స్కోరు కన్ఫర్మ్ అని అనుకున్నాము. ఎప్పుడైతే ఫిల్ సాల్ట్ అవుట్ అవ్వడము, ఆ తర్వాత టిమ్ డేవిడ్ అవుట్ అవ్వడము, దీంతో వెంటనే వికెట్లు కోల్పోవడంతో ఆర్సీబీ అయితే కష్టాల్లో పడింది, భారీ స్కోరు సాధించలేకపోయింది. ఎస్పెషల్లీ డీసీ బౌలర్లకి క్రెడిట్ ఇవ్వాలి. లుంగి ఎంగిడి అయితే అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఎస్పెషల్లీ కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు తీశాడు, అక్షర్ పటేల్ 2 వికెట్లు తీశాడు, అండ్ లుంగి ఎంగిడి కూడా 2 వికెట్లు తీశాడు, ముఖేష్ కుమార్ 1 వికెట్ తీశాడు. సో వీళ్ళందరూ ఎక్కడా కూడా బ్యాటర్లను కుదురుకోనివ్వలేదు, రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వికెట్లు అయితే తీశారు. వీళ్ళ టాప్ స్కోరర్ వచ్చేసి ఫిల్ సాల్ట్ 63, టిమ్ డేవిడ్ 26. ఇంకా లాస్ట్లో కృణాల్ పాండ్యా, జితేష్ శర్మ కొంచెం ఫైట్ బ్యాక్ చేయబోయారు, భారీ షాట్లు కొట్టబోయి అవుట్ అయిపోయారు. సో మొత్తానికైతే 20 ఓవర్లలో 175 రన్స్ చేశారు ఫర్ ద లాస్ ఆఫ్ 8 వికెట్స్. ఈ మ్యాచ్లో అకీబ్ నబీకి అవకాశం ఇచ్చారు, జమ్మూ కాశ్మీర్ ఆల్రౌండర్. సో తన బౌలింగ్లో అయితే వికెట్లు ఏమీ తీయలేకపోయాడు. 176 టార్గెట్ చేజింగ్తో బరిలోకి దిగినటువంటి ఢిల్లీ క్యాపిటల్స్ని ఫస్ట్ ఓవర్లోనే దెబ్బతీశాడు భువనేశ్వర్ కుమార్. ఓపెనర్ పాతుమ్ నిశంకాని ఇన్నింగ్స్ 4th బాల్కే అవుట్ చేశాడు. మరో ఎండ్లో కేఎల్ రాహుల్ మాత్రం వికెట్ల వద్ద పాతుకుపోయాడు. గతంలో కాంతారా సెలబ్రేషన్తో మ్యాచ్ ఎట్లా అయితే గెలిపించాడో ఈసారి కూడా అలానే గెలిపిద్దామని ఫిక్స్ అయ్యాడు. సో తన నుంచి అయితే మంచి క్లాసికల్ షాట్స్ చూసాము. మరో ఎండ్లో తనకు సపోర్ట్ చేసే వాళ్ళు లేకపోయారు. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చినటువంటి కరుణ్ నాయర్ 5 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత సమీర్ రిజ్వీ మరోసారి విఫలమయ్యాడు. 18 రన్స్కే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్నటువంటి ఢిల్లీ క్యాపిటల్స్ని కేఎల్ రాహుల్ అండ్ ట్రిస్టన్ స్టబ్స్ ఆదుకున్నారు. వీళ్ళిద్దరూ 4వ వికెట్కి 16 రన్స్ జోడించారు. సో ఇవి చాలా వాల్యుబుల్ రన్స్ అని చెప్పొచ్చు. ఆ తర్వాత కేఎల్ రాహుల్ కూడా హాఫ్ సెంచరీ చేసిన తర్వాత అవుట్ అయ్యాడు, భారీ షాట్ కొట్టేందుకు ప్రయత్నించి. సో తను అవుట్ కాకుండా ఉండి ఇన్నింగ్స్ను ముందుకు నడిపించి మ్యాచ్ గెలిపిస్తాడని అందరూ అనుకున్నారు. అంటే లాస్ట్ టైం ఎట్లయితే కాంతారా సెలబ్రేషన్ చూసాం, కానీ అతను అవుట్ అయితే డిసప్పాయింట్తో వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అక్షర్ పటేల్ జత గెలిచాడు ట్రిస్టన్ స్టబ్స్కి. ఈ ఇద్దరూ కలిసి కూడా మంచి షాట్స్ ఆడుతూ టార్గెట్ దిశగా అయితే వెళ్ళారు. ఇదే టైంలో అక్షర్ పటేల్కి క్రాంప్స్ వచ్చాయి. సో క్రాంప్స్ వచ్చి 1-2 సార్లు ట్రై చేశాడు, మళ్ళీ రిటైర్ హట్గా ఏమీ వెళ్లకుండా ఆడదామని ప్రయత్నించాడు. అయినప్పటికీ కూడా ఆ క్రాంప్స్ అట్లానే అతనికి పెయిన్ కలిగించాయి. సో దీంతో అతను రిటైర్డ్ నాట్అవుట్గా డగౌట్కి వెళ్ళిపోయాడు. అప్పటికి వీళ్ళిద్దరూ కలిసి స్టబ్స్ అండ్ అక్షర్ పటేల్ కలిసి అప్పటికి వీళ్ళిద్దరూ 47 రన్స్ పార్ట్నర్షిప్ మెయింటైన్ చేశారు. అక్షర్ పటేల్ అప్పటికే 26 రన్స్ చేసి ఉన్నాడు, కానీ ఇంకా క్రాంప్స్ ఎక్కువ అవడంతో అతను రిటైర్డ్ నాట్అవుట్గా వెళ్లాల్సి వచ్చింది డగౌట్కి. ఆ టైంలో డేవిడ్ మిల్లర్ వచ్చాడు. అక్షర్ పటేల్ డగౌట్కి వెళ్ళడము, డేవిడ్ మిల్లర్ వచ్చాడు. ఈ ఇద్దరు సఫారీ ప్లేయర్లు ట్రిస్టన్ స్టబ్స్ అండ్ డేవిడ్ మిల్లర్, ఈ ఇద్దరు కలిసి విజయం వైపుకి అయితే తీసుకెళ్లారు. ఒకానొక దశలో ఆర్సీబీ మళ్ళీ పుల్ బ్యాక్ చేసింది, మ్యాచ్ను గెలిచే ప్రయత్నం చేసింది. లాస్ట్ వరకు కూడా లాస్ట్ ఓవర్లో ఎలా వచ్చిందంటే ఈక్వేషన్ 6 balls 15 రన్స్ వచ్చింది ఈక్వేషన్. ఇక వీళ్ళు చేసిన ఇంకో మిస్టేక్ ఏంటంటే సిక్స్త్ బౌలింగ్ ఆప్షన్ అనేది వీళ్ళకి సరిగా లేదు. రొమారియో షెపర్డ్ అప్పటి వరకు బౌలింగ్ వేయలేదు. 19 overs కంప్లీట్ అయిపోయాయి.
అప్పటి వరకు సిక్స్త్ బౌలింగ్ ఆప్షన్ ఇంకా ఎవరూ కనిపించకపోవడంతో రొమారియో షెపర్డ్కే ఇచ్చారు. రొమారియో షెపర్డ్ అప్పటి వరకు బౌలింగ్ వేయలేదు. సో తను ఫస్ట్ 2 బాల్స్ మాత్రం బాగా వేశాడని చెప్పొచ్చు. ఆ ఫస్ట్ 2 బాల్స్కి 2 సింగిల్స్ వచ్చాయి. మిల్లర్ స్ట్రైక్లో ఉన్నారు. అందరూ గుజరాత్ టైటన్స్తో ఎట్లాగైతే చోక్ అయిపోయాడో ఆ మ్యాచ్ను గుర్తు చేసుకున్నారు. సో ఫస్ట్ బాల్కి సింగిల్ తీశాడు డేవిడ్ మిల్లర్. ఆ తర్వాత అప్పటికే హాఫ్ సెంచరీ చేసి ఊపు మీద ఉన్నటువంటి ట్రిస్టన్ స్టబ్స్ స్ట్రైకింగ్కి వెళ్ళి తను కూడా సింగిలే తీశాడు. తీసిన తర్వాత ఏమైంది, ఇప్పటికీ ఈక్వేషన్ 2 రన్సే వచ్చాయి. 4 బాల్స్లో 13 రన్స్ కావాలి. సో 4 బాల్స్లో 13 రన్స్ కావాలి. ఇక ఈ టైంలో డేవిడ్ మిల్లర్ మళ్ళీ చోక్ అవుతాడా సో అన్న అనుమానాలు కూడా చాలా మందిలో వచ్చాయి. కానీ అతను ఏ మాత్రం లెక్క చేయలేదు రొమారియో షెపర్డ్ని. వరుసగా 2 సిక్సర్లు బాదాడు, తర్వాత ఒక 4 కొట్టాడు. ఇన్నింగ్స్ ఫినిష్. ఒక బాల్ మిగిలి ఉండగానే ఢిల్లీ క్యాపిటల్స్ 176 టార్గెట్ని అయితే చేజ్ చేసింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ట్రిస్టన్ స్టబ్స్ నిలిచాడు. సో ఢిల్లీ క్యాపిటల్స్ ఈ మ్యాచ్ రిజల్ట్ తర్వాత 4th పొజిషన్కి అయితే దూసుకెళ్ళింది. ఆర్సీబీ తమ ప్లేస్లో ఎటువంటి చేంజ్ అయితే రాలేదు, 2nd పొజిషన్లోనే ఉంది. మొత్తానికి ఈ మ్యాచ్లో ఆర్సీబీ 6th బౌలింగ్ ఆప్షన్ని పెట్టుకోకుండా మిస్టేక్ చేసిందంటారా? కామెంట్ చేయండి.